హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను మంచి స్నాక్ రెసిపీతో వచ్చాను. గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా మంచి ఆలు స్టఫింగ్తో ఉన్న ఈ స్నాక్ని మీరు చేసుకోవాలంటే రెసిపీ మొత్తం చూడాలి. దానికోసం అయితే ఫస్ట్ నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దాని తర్వాత దీంట్లో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పొడి పిండిని తీసి పక్కన పెట్టండి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ డో అనేది గట్టిగా కలుపుకోవాలి. కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఆలూని బాయిల్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ, ఇలా స్పైసీగా తినే పిల్లలు ఉంటే మంచిగా స్పైసీగా చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం పొడి పిండి వేసుకొని పెద్దగా చపాతీని ప్రెస్ చేసుకోవాలి. చపాతీ అనేది ఇలా పెద్దగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో మంచిగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ని వేసి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని వేసుకొని స్టఫింగ్ని కూడా మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఇలా పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా ఈవినింగ్లో స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు మీ దగ్గర గోధుమ పిండి ఉంటే చపాతీ చేయగా పిండి మిగిలిన దాంతో కూడా చేసుకోవచ్చు. పిండి అనేది కొంచెం గట్టిగా కలపాలి. ఇలా టూ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత చిన్నగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండి పైన క్రిస్పీగా ఉంటుంది. ఆలు స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ అనేది. పిల్లలకు ఇలా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా టీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే తీసి పక్కన పెట్టుకున్న పొడి పిండిలో కొంచెం కొత్తిమీరని, నువ్వులని వేసుకొని వాటర్ వేసుకొని పల్చగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ అనేది హీట్ కోసం పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టి ఇలా అన్నిటినీ డిప్ చేసి దీంట్లో వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. గోధుమ పిండితో చేసిన క్రిస్పీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరెవరికి ఈ రెసిపీ నచ్చింది అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.